ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఇదేంటి కౌంటర్ అటాక్ మీది వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటున్నందుకు, లేకపోతే ఏదైనా క్రెడిబుల్ ఎవిడెన్స్ ఉందా? ఒక పత్రిక చెప్పిన దాన్ని పట్టుకుని మీరు చెప్తున్నారా? చాలా మంచి ప్రశ్న అండి. ఇది కౌంటర్ అటాక్ కాదండి. ఏదో వాళ్ళు మా మీద ఏదో ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళ మీద ప్రత్యారోపణలు చేయడం అనే ప్రక్రియ కాదు ఇది. మాకు అలాంటి టాక్టిక్స్ కూడా ఏం తెలియవు. మేమేం చెప్తున్నామంటే వాస్తవాలు ప్రజలకు నిర్భయంగా నిర్మహమాటంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నిజానికి ఒక పత్రిక మరి చాలా స్పష్టంగా నా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న జర్నలిస్ట్ ఉదాహరణలు చెప్తూ మరి చెప్పడం జరిగింది. ఆ విషయాలనే మేము ప్రజలకు మరి వివరించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు మరి నిజంగా ఆ మంత్రులు ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారో, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారో, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో, ఈ ముగ్గురులో మరి వాళ్ళ ఫోన్లే ట్యాప్ అయి ఉండాలి. మరి అయి ఉంటే ఆరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేటెస్ట్ గా మరి వాళ్ళ ఫోన్లే ట్యాప్ అయి ఉండాలి. ఒకవేళ అయి ఉంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి ట్యాప్ అవ్వడం లేదని చెప్పాలి కదా, వాళ్ళు చెప్తలేరు. ఓకే, రాజగోపాల్ రెడ్డి మంత్రి కాదు కదా ఇప్పుడు, వీళ్ళు ముగ్గురే మంత్రి. అదే చెప్తున్నాను. అంటే ఒకవేళ అసమ్మతి రాగం వినిపిస్తున్నా, నేను 10 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని రేవంత్ రెడ్డి గారు అన్న వెంటనే రాజగోపాల్ రెడ్డి గారు కౌంటర్ గా ట్వీట్ చేశారు కదా. అవును. సో అంటే ఇలా అసమ్మతితో ఉండి అసంతృప్తితో ఉండే మినిస్టర్లు గాని ఎమ్మెల్యేలు గాని వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసే ప్రక్రియ రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తున్నారని ఆ జర్నలిస్ట్ చాలా స్పష్టంగా తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటూ రాశారు. సో అలాంటప్పుడు దాన్ని మరి శ్రీనివాసరెడ్డి గారు గాని, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గాని వాళ్ళు ఎవరు ఖండించడం లేదు ఈ విషయాన్ని. సో దీని అర్థం ఏంటి? తప్పకుండా అదే కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా చిట్ చాట్స్ లో హరీష్ రావు గారు ఎవరెవరితో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు, ఏంటి, ఏ జర్నలిస్టు ఏం చెప్తున్నారు, అవన్నీ నా దగ్గర పక్కా సమాచారం ఉంది అని ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నారు. దీని అర్థం ఏంటి? రేవంత్ రెడ్డి గారే ఈ పొలిటికల్ లీడర్స్ యొక్క సెల్ ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుందండి. వాళ్ళు దీని నుంచి ప్రజల దృష్టి మరలించనీకే ఈ ట్యాపింగ్ కుంభకోణం అని అదని ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఆ జర్నలిస్ట్ దగ్గర ఇన్ఫర్మేషన్ వెరిఫై చేశారా? అదెవరు మీరు ఇన్ఫర్మేషన్ అవసరమైనప్పుడు డెఫినెట్ గా వెరిఫై చేస్తామండి. అది పెద్ద కష్టమైన పనేం కాదండి. జర్నలిస్ట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది కనుక్కోవడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ ఈ ట్యాప్ చేయబడుతున్నాయి వాళ్ళ ఫోన్లని ఏ వ్యక్తులైతే మనం అంటున్నామో ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళెవరు కూడా దీన్ని ఖండించడం లేదు. మీరు చూడండి, గమనించండి. అర్థమైందా? సో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారో వాళ్ళెవరు ఖండించడం లేదు. దీని అర్థం ఏంటి? అంటే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని అర్థమవుతుంది. చెప్పండి. సో ఒకటి ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుంది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అప్పుడు బీఎస్పీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయనే కంప్లైంట్ చేశారు, నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, నా ఐఫోన్ హ్యాక్ గురైంది అని చెప్పి కంప్లైంట్ చేశారు. దాని విషయమై విచారణకు పిలిస్తే ఆయన రెస్పాండ్ కావట్లేదు అని అంటారు. కాంగ్రెస్ పార్టీ అంత అజ్ఞానులు ఇంకొకరు లేరని మీ మాటల ద్వారా నాకు అర్థమవుతుందండి. ఎందుకంటే నేను 2023 జనవరిలో యాపిల్ నుంచి నాకు వచ్చిన మెసేజ్ ను రెఫర్ చేస్తూ నా ఫాలోయర్స్ కొంతమంది ఆనాడు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కు కంప్లైంట్ చేసిన మాట వాస్తవం. యాపిల్ నాకేం చెప్పిందంటే ఏవో గవర్నమెంట్లు నీ ఐఫోన్ లోకి హ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి, జాగ్రత్తగా ఉండని ఒక మెసేజ్ పెట్టింది. 2 సార్లు నాకు మెయిల్ ఇచ్చింది. 2 సార్లు మెయిల్ ఇస్తే ఆ 2 సార్లు ఈమెయిల్ ఇచ్చిన దాన్ని నేను ఈ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఇచ్చాను. వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. నేను ఫలాని గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంటా కేంద్ర ప్రభుత్వమా నేను రాయలేదు. నాకు యాపిల్ కి వచ్చిన మెసేజ్ కు ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పాను. తప్పేముంది? ఇప్పుడు నేనేమంటా అంటే నేను రిప్లై ఇవ్వలేదని కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా తెలుసు? సో వాళ్ళ అజ్ఞానం అక్కడే బయటపడుతుంది.
ఓకే. అంటే మీరు పోలీసుల నుంచి నాకు ఒక నోటీస్ వస్తే దానికి రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంటది. కాకపోతే నేను నిందితుడిని కాదు, నేను సాక్షిని. నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా నేను ఇస్తాను. అంటే మీరు సిట్ విచారణకు హాజరయ్యారా? అంటే వాళ్ళకేమైనా విట్నెస్ గా సిట్ ఇచ్చిన నోటీస్ నేను రిప్లై ఇచ్చేసినండి. రిప్లై ఇచ్చేసారు అంటే డైరెక్ట్ గా కాకుండా రిటర్న్ గా సిట్ ఆఫీస్ కు పోవాల్సిన అవసరం లేదు. నేను ఏం చెప్పాలనుకున్నానో నేను వాళ్ళకి క్లియర్ గా చెప్పాను. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ సిట్ అనే దాని మీద కూడా నాకు నమ్మకం లేదని కూడా నేను సిట్ వాళ్ళకి చెప్పాను. ఓకే. ఎందుకు సార్ అంటే మీరు మాజీ ఐపీఎస్ అధికారి, మీకు దీని సిట్ పరంగా లూప్ హోల్స్ ఏం కనబడుతున్నాయి? ఇప్పుడున్న సిట్ ద్వారా నిజమైన విచారణ జరగదు అని ఎందుకు మీరు అనుకుంటున్నారు? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, సిట్ అనేది ఎవరికి రిపోర్ట్ చేస్తుందండి? రేవంత్ రెడ్డి గారికి రిపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే ఆయన హోమ్ మినిస్టర్. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక సాక్షిని, నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని సిట్ వాళ్ళు నాకు నోటీస్ పంపించారు. అసలు 14వ తారీఖు నాడు నాకు నోటీస్ వచ్చింది, కానీ ఆంధ్రజ్యోతి దినపత్రిక 7వ తారీఖు నాడే ఇకపై ఆర్ఎస్ ప్రవీణ్ వంతు, ఇతన్ని కూడా సిట్ విచారిస్తుంది అని చెప్పి రాశాడు ఆయన. తర్వాత నేను సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉన్నప్పుడు మళ్ళీ నాకు 2వ నోటీస్ పంపించారు. ఆ నోటీస్ కూడా అది కేవలం ఆంధ్రజ్యోతి దినపత్రికలోనే ప్రచురితం అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? ఈ సిట్ ను వెనక నుంచి ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం, అది రాధాకృష్ణ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ తోనే సిట్ నాకు ఇట్లా పంపిస్తుంది. అట్లా చాలా మందికి పంపిస్తా ఉంది, భయపెట్టిస్తా ఉంది. రెండవది, ఇప్పుడు ఈ సినిమా తారల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారనే రూమర్లు వచ్చినప్పుడు ఎందుకు సిట్ మరి పత్రికా సమావేశం పెట్టి చెప్పడం లేదు? అది జరగలేదనేది కొన్ని పత్రికలు కూడా కూస్తున్నాయి. అయినా కూడా నిజంగా జరిగిందా లేదా అనేది నిజాలు వాస్తవాలు మరి సిట్ వచ్చి చెప్పాలి కదా, ఎందుకు చెప్పడం లేదు? అంటే ప్రెస్ మీట్ పెట్టొచ్చా అట్లా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్? పెట్టొచ్చండి. ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి, రూమర్స్ వస్తే మా దగ్గర కరెక్ట్ సమాచారం ఉంది, ఈ సినిమా తారల ఫోన్లు ట్యాప్ కాలేదని చెప్పొచ్చు కదా. నిజంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా ఉంది, విచారణ అధికారులు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా గతంలో? డే టు డే ప్రోగ్రెస్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రజల లోపల రకరకాల అనుమానాలు ఉన్నప్పుడు తప్పకుండా చెప్పొచ్చు. ఉదాహరణకు బాలకృష్ణ గారి కేసు ఉంది. బాలకృష్ణ గారు ఆయన ఎవరి మీద కాల్పులు జరిపాడు. అవును, అప్పట్లో 10 సంవత్సరాల క్రితం జరిపినప్పుడు 2004 లోనో 2005 లోనో జరిపినప్పుడు అప్పుడు ఎవ్రీ వీక్ ఎట్లా జరుగుతుంది, ఏం జరిగింది అనేది పోలీస్ కమిషనర్ ఆయనే వచ్చి చెప్పేవాడు. ఇప్పుడు రకరకాల రూమర్స్ వస్తున్నాయి. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటుంది, ప్రతిపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. అది మరి అలాంటప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎటో పోతుంది. రేవంత్ రెడ్డి రాజకీయంగా దీన్ని వాడుకోవాలనుకుంటున్నప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా దగ్గర ఈ సమాచారం ఉంది, క్రిటికల్ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అబద్ధాలు ఏవైతే ప్రచారం ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు మహా న్యూస్ ఉంది, మహా న్యూస్ అశ్లీలంగా థంబ్నెయిల్స్ పెట్టి ప్రచారం చేస్తుంది, ఇలా చేయకూడదు అని చెప్పాలి కదా హైదరాబాద్ పోలీస్ కమిషనర్. వాళ్ళకి నోటీస్ పంపించాలిగా మహా న్యూస్లకు. వాళ్ళ మీద ఎందుకు కేసు బుక్ చేయడం లేదు మహా న్యూస్ల మీద? ఓకే ఓకే. తెలంగాణ సైబర్ అంటే సెలెక్టివ్ లీక్స్ ఇస్తున్నారా? 100% ఇస్తున్నారు. అదే కదా నేను చెప్పేది. ఒక ఆంధ్రజ్యోతికి ఒక మహా న్యూస్ కి ఎట్లా పోతున్నాయి లీక్స్? మరి అంటే ఇప్పుడు జర్నలిస్టులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా, ఏం జరుగుతుంది ఏందన్నది కామన్. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ తో ఆఫ్ ది రికార్డ్ మీరు కూడా ఏదైనా ఎస్పీగా ఉన్నప్పుడు, అంతకుముందు ఉన్నప్పుడు కూడా చాలా మంది మాట్లాడతారు కదా, ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అని చెప్పి. నేనేమంటున్నా అంటే, ఒక వ్యక్తి భద్రతకు ప్రమాదం కానప్పుడు, ఒక వ్యక్తి పరువుకు ప్రమాదం కానప్పుడు, ఒక వ్యక్తి ఒక ఇన్వెస్టిగేషన్ దిబ్బగానప్పుడు నువ్వు జర్నలిస్ట్ అందరికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పి సెలెక్టివ్ లీక్లు ఎందుకు ఇవ్వాలంటున్నా నేను. ఇప్పుడు ఒక చెయ్యని నేరానికి ఒక కేసీఆర్ గారి మీదనో, కేటీఆర్ గారి మీదనో, హరీష్ రావు గారి మీదనో, లేకపోతే నా మీదనో ఎందుకు బురద చల్లడం? నేను సాక్షినైతే నన్ను నిందితుడైనట్టు ఎందుకు రాయించడం వాళ్ళతోని? అది నేను అంటున్నా. ఓకే, మీరు నిందితురని రాస్తారా వాళ్ళు? ఆ అర్థం వచ్చేటట్టుగా రాస్తారు, అదే నేను చెప్తున్నా. ఓకే ఓకే సార్, ఒకటి ఇప్పుడైతే మీరు అప్పట్లో యాపిల్ నుంచి మీకు మెయిల్స్ వచ్చాయని చెప్పారు.
అవునండి. సో డెఫినెట్ గా అప్పుడు హ్యాకింగ్ చేసే ప్రయత్నం లేదా స్నూపింగ్ చేసే ప్రయత్నం జరిగింది. అవును. అది మీరు ఏమనుకుంటారు? అది కేంద్ర ప్రభుత్వ రోల్ అనుకుంటున్నారా, రాష్ట్ర ప్రభుత్వమా? పెగాసస్ స్పైవేర్ అనుకుంటున్నారా, లేకపోతే దాని గురించి మీరు పోలీస్ ఆఫీసర్గా మీరు కూడా డెఫినెట్గా ఎంతో కొంత దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కదా, అసలు జరిగింది ఏంటి అప్పుడు? దాంట్లో రకరకాల ఏజెన్సీస్ చేస్తాయండి. అది కేంద్ర ప్రభుత్వం చేసిందా, రాష్ట్ర ప్రభుత్వం చేసిందా అనేది నేను ఇప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ కు కంప్లైంట్ చేశాను. కానీ మరి వాళ్ళు అసలు కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా అనేది వాళ్ళు నాకు చెప్పలేదు కదా. ఓకే ఓకే వాళ్ళు యాపిల్ వాళ్ళు కూడా నాకు పలాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నాకేం మెసేజ్ రాయలేదు వాళ్ళు. ఓకే ఓకే ఒక రాజ్యం అంటే స్టేట్ ఈజ్ ట్రయింగ్ టు, అంటే స్టేట్ అంటే గవర్నమెంట్స్ ఆర్ ట్రయింగ్ టు, ఈ కేపబిలిటీస్ నీ ఫోన్ లో హ్యాక్ చేసే కేపబిలిటీస్ మామూలు వ్యక్తుల దగ్గర ఉండవు, ఒక గవర్నమెంట్స్ పెద్ద పెద్ద గవర్నమెంట్స్ దగ్గరనే ఉంటాయి. మరి నువ్వు జాగ్రత్తగా ఉంటా, నాకు కొన్ని ప్రికాషన్ తీసుకోమని చెప్పారు వాళ్ళు. ఓకే. అయితే మరి 2023 జనవరిలో చేశారు కదా, మరి అప్పుడున్న పోలీస్ కమిషనర్ గానీ అప్పుడు వాళ్ళు రెస్పాండ్ కాలేదా? కాలేదండి, ఎవరు కాలేదు. అప్పుడు ఆ బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ కాలేదు, ఇప్పుడు కూడా రెస్పాండ్. అప్పుడు పోలీస్ కమిషనర్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, కానీ అది ఏమైంది ఇన్వెస్టిగేషన్ నాకు తెలియదు. ఓకే. ఇప్పుడు నేనేమన్నానంటే, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను అప్పట్లో నేను ఇప్పుడు సెట్ ఇచ్చిన నోటీస్ కి నేను రిప్లై ఇవ్వకపోతే అది వేరే సంగతి. వాళ్ళు 160 సిఆర్పిసి కింద నన్ను సాక్షిగా నా దగ్గర నుంచి సమాచారం తీసుకోవాలనుకున్నారు. నాకు తెలిసిన సమాచారం వాళ్ళకి చెప్పాను. కానీ నేనేం చెప్పానంటే, అసలు నేను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, నేను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీసు, రకరకాల అత్యున్నత సేవా పథకాలు అందుకున్న నా ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు, అవన్నీ ముందు కనుక్కోండి అని నేను సిట్ వాళ్ళని అడిగాను. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి 20 నెలలుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఇది వేగవంతమైంది. దీనిలో 600 మందిని అఫీషియల్ గా హోమ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీకి పంపించి ట్యాపింగ్ చేశారని ఇప్పుడు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రభాకర్ రావు సంబంధించిన వెర్షన్ అయినా లేకపోతే ఇతర ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పుడున్న అధికారుల వెర్షన్ చాలా డిఫరెంట్గా ఉన్నట్టు కనబడుతుంది. ఒకటి ఏంటంటే, దీనిలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి ప్రమేయంతో ట్యాపింగ్ జరిగింది అంటే, ఇంకోవైపు మరి డీజీపీ కూడా తెలిసి ఉండాలి ఇంటెలిజెన్స్ చీఫ్ అని చెప్పి. సో జనరల్గా ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ చేసే ప్రతి చర్య డీజీపీకి తెలుస్తుందా, లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ డైరెక్ట్లీ రిపోర్ట్ టు సీఎం కాబట్టి తెలియకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందా? పోలీస్ హైరార్కీలో ఎట్లా ఉంటుంది? మొట్టమొదట ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా పలాని నెంబరు ట్యాప్ చేయమని చెప్పరు. ఓకే. మొట్టమొదటి ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా ముఖ్యమంత్రికి నేను ఈ విధంగా నెంబర్లు ట్యాప్ చేశాను, ఈ విధంగా సమాచారం సేకరించాను ఏ ముఖ్యమంత్రికి చెప్పడు. ఓకే. ముఖ్యమంత్రి అడిగినా చెప్పడు, చెప్పకూడదు కూడా. చెప్పిందంటే అతను ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి అర్హుడు కాడు ఆ వ్యక్తి. మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్, ఈ ట్యాపింగ్ అనే ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రికి సమాచారం ఇచ్చినా డీజీపీనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అందరూ డీజీపీకి లోబడే పనిచేయాలి. డీజీపీ ఇస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, హెడ్ ఆఫ్ ద ఎంటైర్ పోలీస్ ఫోర్స్. ఇంటెలిజెన్స్ అనేది పోలీస్ ఫోర్స్ లో ఒక భాగం, అంతే తప్ప నేను ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వాల్సి వచ్చినంత మాత్రాన డీజీపీకి నేను అకౌంటబుల్ కాదు, నేను డీజీపీ కింద పని. రోజు మార్నింగ్ సీఎం కి వచ్చి బ్రీఫింగ్ చేయాల్సి ఉంటది కదా ఇంటెలిజెన్స్ చీఫ్. రోజు కాకపోతే రోజుకో వారం రోజులకో ఒకసారి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయనేది చెప్పాలి, రకరకాల సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయని చెప్పాలి, రాబోయే ప్రమాదాలను ముందరనే పసిగట్టి చెప్పాలి, డీజీపీకి చెప్పాలి, సీఎం గారికి కూడా చెప్పాలి, ఎవరికైనా చెప్పాలి. కానీ ఏ సీఎంలు కూడా మీరు ఫోన్ ట్యాప్ చేయండి మీరు వాళ్ళు. కానీ ఇప్పుడు మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ డైరెక్ట్ గా సీఎం దగ్గర ఉంటుంది. అవును. సో హోమ్ మినిస్టర్ దగ్గర లా అండ్ ఆర్డర్ ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్ గా సీఎం కు రిపోర్ట్ చేస్తున్నారు. అసలు డీజీపీతో సంబంధం లేకుండా ఉంటున్నారు. ఇక్కడనే కాదు, కేసీఆర్ దగ్గరనే కాదు, అంతకుముందు కూడా అనుకుంటారు. కానీ అట్లా కాదండి. ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ కూడా మాట్లాడతారు, అట్లేం కాదు. డీజీపీ కూడా తెలుస్తాయి, తెలవాలి కూడా.
సో అంటే బిజినెస్ ఏదైనా తప్పు జరిగితే డీజీపీని అడుగుతారు, ఇంటెలిజెన్స్ చీఫ్ ని అడగారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గురించి ప్రజలకు సంబంధాలు ఉండవు, ప్రజలకు తెలియదు ఆయన గురించి. ఓకే, అంటే బిజినెస్ రూల్స్ ఏం చెప్తున్నాయి సార్ దీనిలో? బిజినెస్ రూల్స్ అయితే క్లియర్ గా, బిజినెస్ రూల్స్ నేను చెప్తున్నాను కదా, బిజినెస్ రూల్స్ చాలా క్లియర్ గా టెలిగ్రాఫ్ చట్టము తద్వారా వచ్చిన గైడ్ లైన్స్ వీటన్నిటి ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక కాంపిటెంట్ అథారిటీ ఉంటదండి. కాంపిటెంట్ అథారిటీ వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్. అదే విధంగా కాంపిటెంట్ అథారిటీ పర్మిట్ చేస్తేనే నెంబర్లు ట్యాప్ చేయాలి. ఒకవేళ వెంటనే ఆయన ఇవ్వకపోయినా 3 రోజుల లోపల ఆయన ఇవ్వాలి, లేకపోతే 7 రోజుల లోపల ఆ ఫోన్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. రెండవది, వీళ్ళు ఎన్ని నెంబర్లు ట్యాప్ చేసినా తర్వాత వాటికి జస్టిఫికేషన్ కూడా ఇవ్వాలి. 6 నెలలకు ఒకసారి రివ్యూ కమిటీ కూర్చుంటుంది, దాంట్లో చీఫ్ సెక్రటరీ ఉంటారు, అదే విధంగా లా సెక్రటరీ ఉంటారు, సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటారు. ఈ ముగ్గురు అప్రూవ్ చేయాలి. వాటిని అప్రూవ్ చేసిన తర్వాత 6 నెలల తర్వాత ట్యాప్ చేసిన రికార్డులు ధ్వంసం చేయాలి. ఇది రూలు. ఓకే, ట్యాప్ చేసిన రికార్డు ధ్వంసం చేయాలా? 100% చేయాలి. మరి ఇప్పుడు అసలు దాని మీద కేసు కదా, ట్యాప్ చేసిన దాన్ని. అదే కదా కేసు, లేని దాన్ని కేసు అంటున్నారు కదా. అదే కదా, అంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే ధ్వంసం చేశారు ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ అని కదా, 6 నెలలు కాకుండా. ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు చేసినా, ఎలక్షన్ రిజల్ట్ రాకముందు చేసినా ఏదైనా ప్రొసీజర్ ప్రకారమే చేస్తారు. ధ్వంసం చేయాలనేది రూల్స్ లోనే ఉంది. ఓకే, అంటే అన్లెస్ ఎవిడెన్స్ ఏం లేకపోతే, అంటే దానిలో ఎవిడెన్స్ ఉన్నా లేకపోయినా 6 నెలల తర్వాత అన్ని రికార్డులు ధ్వంసం చేయాలనేది కమిటీ నిర్ణయిస్తే ఆ కమిటీ నిర్ణయాల ప్రకారం ధ్వంసం చేయాల్సిందే. ఓకే ఓకే, అది రూల్. అందుకొరకు ఒక్కడే బాధ్యుడడానికి లేదు. మావోయిస్ట్ సింపథైజర్ పేర్లతో చాలా మంది ఫోన్లు ట్యాప్ చేశారు, ఇంక్లూడింగ్ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. అట్లా మహేష్ కుమార్ గౌడ్ పేరు మహేష్ అని పెట్టారట, మావోయిస్ట్ సింపథైజర్ అని. ఈటల రాజేందర్ సంబంధించిన అంచర్లు, బండి సంజయ్ అంచర్లు, బండి సంజయ్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశామని సిట్ విచారణలకు కూడా రమ్మంటోంది. అవును, మరి సిట్ చెప్పమని చెప్పండి, ఎవరు చేశారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు దానికి, తర్వాత ఏ అధికారులు ఆ ఫైల్స్ ప్రాసెస్ చేశారు, ఎందుకు చేశారు అనేది ప్రజలకు చెప్పమని చెప్పండి. సిట్ను సిడి ఫైల్స్ రాయమని చెప్పండి. ఒక్క ప్రభాకర్ రావు చుట్టే ఎందుకు తిరుగుతున్నారు? మరి ప్రభాకర్ రావు పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరు? ఆ అధికారులు ప్రభాకర్ రావుని ఏమని అడిగారు, ప్రభాకర్ రావు ఏం చెప్పారు, ఆ పైన ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఏం చెప్పారు, డీజీపీ ఏం చెప్పారు, చీఫ్ సెక్రటరీ ఏం చెప్పారు, వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేయాలి. వాళ్ళ బాధ్యత కూడా ఉంది కదా, మరి చట్టం ప్రకారం వాళ్ళు కూడా బాధ్యులే కదా. అంటే చేశారా లీగల్ గా చేసింది కొద్ది మందిని మావోయిస్ట్ సింపథైజర్ పేరుతో, ఇల్లీగల్ గా వెహికల్ ఆ ఇంటి దగ్గరలో వెహికల్ పెట్టి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ది కానీ బండి సంజయ్ది కానీ చేశారు, కొంత ఎటువంటి సమాచారం లేకుండా అని కూడా చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఒక పోలీస్ ఆఫీసర్ గా చెప్తున్నాను, ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ గా జరగదు. అది దాట్ ఈస్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. సో కానీ కొంతమంది ప్రైవేట్ ట్యాపింగ్ చేసే టెక్నాలజీ కూడా ఈ ప్రభుత్వం తెచ్చుకున్నది, అంటే రేవంత్ రెడ్డి గారి వాళ్ళు తెచ్చుకున్నారు అనేదేదో ఈ మధ్యన కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి అది రైటా తప్ప అనేది రేవంత్ రెడ్డి గారే స్పష్టత ఇవ్వాలి. బట్ అదర్వైజ్ ట్యాపింగ్ ఏది కూడా ఇల్లీగల్ గా జరగదండి. ఏదైనా చట్ట ప్రకారం జరగాల్సిందే తప్ప చట్టానికి వ్యతిరేకంగా కేంద్రం మీద కూడా ఆరోపణలు వచ్చాయి కదా, పెగాసస్ అన్నది స్పైవేర్ అది అన్అఫీషియల్ గానే చేశారని చెప్పి. చేసిండొచ్చు, మరి దాని మీద కేంద్రమే స్పష్టత ఇవ్వాలి. అదే చెప్తున్నాను కదా మీకు, యాపిల్ నుంచి మెసేజెస్ వస్తున్నాయంటే అదే కదా అర్థం. ఇప్పుడు అందుకొరకే నేను చెప్తున్నాను, దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు ఈ ట్యాపింగ్ అనే వ్యవహారం ఊరికే ప్రజల నోట్లో కూడా నానకూడదండి. ఇది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం. రోజు దీని మీదనే చర్చలు పెట్టే పరిస్థితి రాదు. ఏదైనా సీక్రెట్ గా ఈయన కెమెరా జరగాలి. సో అంటే పొలిటికల్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో, పొలిటికల్ ట్యాపింగ్ అనేది అంటే నేనేమంటా అంటే ఈ పొలిటికల్ ట్యాపింగ్ అనేది ఆ ట్యాపింగ్ ఆఫ్ పొలిటీషియన్స్ నెంబర్స్ అనేది ఇది ఇల్లీగల్. అది అట్లా చేయకూడదు. గత ప్రభుత్వం మీదనే కదా ప్రధానంగా ఇప్పుడు వస్తున్నాయి ఆరోపణలన్నీ కూడా. ఈ ప్రభుత్వం నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదండి, అధికారులు ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, ఏ ముఖ్యమంత్రి కూడా ఏ మంత్రి కూడా ఎవరు కూడా ఫలాని వ్యక్తులను ట్యాప్ చేయమని చెప్పరు.
ఎవరైనా చేయమని చెప్పినా అధికారులు వినకూడదు. ఇది చెప్పారు అదే పెద్ద బాసుల ఏమంటారు, అది రాంగ్ అండి. అదే చెప్తున్నా నేను ఖండిస్తున్నా. అదే ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా చెప్పడా, రేవంత్ రెడ్డి కూడా చెప్పడా? మీరే అంటారు కదా రేవంత్ రెడ్డి చెప్పాడు, ఆయన మంత్రుల ఫోన్లది అదేనండి విన్నాడు. ఆయన చెప్తున్నా ఆయన ఆ బ్రీఫ్ దాటి పనిచేస్తున్నాడని చెప్తున్నా. అదే మీరు అన్నారు కదా ఏ ముఖ్యమంత్రి చెప్పడన్నారు కదా, మరి ఈ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పడు. కానీ ఆ సంప్రదాయానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని నేను చెప్తున్నాను. అదే చెప్తున్నా. అర్థమైందా? కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఏ మంత్రి కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుంది ఎప్పుడు చెప్పలేదు. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏ ఎమ్మెల్యే కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుంది ఎప్పుడు చెప్పలేదు. ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా మా ఫోన్ ట్యాప్ అయితే చెప్పారు. అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు, బండి సంజయ్ చెప్పారు. ఏమో మరి నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి ప్రభాకర్ రావుకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏమని? ప్రభాకర్ రావు అది ఇప్పటికి కూడా ఉంది, ప్రభాకర్ రావు సంగతి చెప్తామేమని చెప్పి. ప్రభాకర్ రావు సంగతి చెప్తామన్నారు. మహేందర్ రెడ్డి సంగతి కూడా చెప్తామన్నారు. మహేందర్ రెడ్డి ఆయన ఏమంటారు, ఆయన తెలివి తక్కువతనం అనాలా లేకపోతే ఆయన అజ్ఞానానికి నిదర్శనం ఇది. ఆయన అట్లా ఇండివిజువల్ ఆఫీసర్స్ టార్గెట్ చేస్తున్నారు కానీ అట్లా ఉండదండి. నేను అదే చెప్తున్నా. దీనికి ప్రత్యేకమైన యంత్రాంగం ఉంటది. దీనికి 10 మంది ఆఫీసర్లు అకౌంటబుల్ ఉంటారు. ఒక్కరితో కాదు. చీఫ్ సెక్రటరీ దాకా ఉంటది ఓవర్ సైట్. అంత ఈజీ కాదు. ఇప్పుడు నేనేమంటున్నాను, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఏ ముఖ్యమంత్రి కూడా జనరల్ గా చెప్పడు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు తన ఓన్ క్యాబినెట్ మినిస్టర్ల మీదనే ట్యాపింగ్ చేస్తున్నాడు. అంటే ఈజ్ గోయింగ్ బియాండ్. ఆ సంప్రదాయానికి విరుద్ధంగా చేస్తున్నాడని చెప్తున్నాను నేను. అదే చెప్తున్నా మీకు. అంటే ఇది మీకు తెలిసి ఒకవేళ నిజంగా ట్యాపింగ్ చేస్తుంటే ఇది లీగల్ గా కాదు, చీఫ్ సెక్రటరీ దగ్గరికి కాకుండా ఇల్లీగల్ గా ఎక్విప్మెంట్. ఇది లీగలా ఇల్లీగలా? ఎగ్జాక్ట్లీ ఇది లీగలా ఇల్లీగలా తెలుసుకోవడం కోసమే మేము ఇవాళ సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేశాము. లేకపోతే ఇవన్నిటిని కూడా సీల్డ్ కవర్ లో ప్రతి వారం హైకోర్టు సబ్మిట్ చేయమని చెప్పాము. లేకపోతే ఒక కమిషన్ వేయమని చెప్పాము. కమిషన్ ముఖ్యమంత్రి గారిని దాంట్లో చైర్మన్ గా పెట్టి, ప్రతిపక్ష నాయకుడిని మెంబర్ గా పెట్టి, ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని మెంబర్ గా పెట్టి, రిటైర్డ్ డీజీపీని మెంబర్ గా పెట్టి ఒక కమిషన్ ఏమని చెప్పాము. అదే డిమాండ్ చేశాం ఇవాళ. అయితే ఒక్కటిసారి ఇక్కడ ఒక విషయంలో క్లారిటీ. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మన ఫోన్లో జరుగుతున్నట్టు ఒక కామన్ మ్యాన్ తెలవాలంటే ఏమన్నా మీరు ఐపీఎస్ ఆఫీసర్గా దానికి ఏమైనా తెలుస్తుందా? మనకేమైనా కాల్ డిస్టర్బెన్సో లేకపోతే ఇటువంటిది రావడమో, ప్లస్ కొద్దిమంది వాట్సాప్ కాల్ సేఫా కాదా అంటున్నారు. ఏమైనా చెప్పగలుగుతారా మీరు? నేను వాటి గురించి మాట్లాడలేనండి. నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తిని. నేను దేశ భద్రతకు సంబంధించి నేను ఈ ప్రశ్నకు నేను ఆన్సర్ ఇవ్వలేదు. కాదు, మన ఫోన్ అంటే ఎందుకంటే ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించి అంటే నిజంగా భద్రతకు టెర్రరిస్ట్లో లేకపోతే మావోయిస్ట్ సింపథైజర్స్ అంటే ఓకే. ఇప్పుడు కామన్ జర్నలిస్ట్ల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మీలాంటి పొలిటీషియన్స్ ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నాయి. వాళ్ళు తమ ఫోన్ ట్యాప్ అవుతుందని తెలుసుకునేందుకు ఏమైనా అట్లా అవకాశం ఉంటుందా? ఏమైనా ఫోన్ దానికి సమాధానం నా దగ్గర లేదండి. నేను చెప్పలేను. సో థ్యాంక్ యూ ప్రవీణ్ కుమార్ గారు. నమస్కారం. సో రెహానా, మొత్తానికి లాస్ట్ 3 days గా ఫోన్ ట్యాపింగ్ లో కౌంటర్